కేసీఆర్ సత్తుడు రెండైతే రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటాను. टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को, ना वो अपने आप विकास में लग गए. ఇందాక చంద్రశేఖరరావు గారు చెప్పారు, చరిత్రలో నిలిచిపోతావా నువ్వు తప్పనిసరిగా అని చెప్పారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ భాష విషయంలో తీసుకున్నట్టు ఒక్క చర్య అవుతుందో అది చరిత్రలో తప్పనిసరిగా నిలిచిపోతుంది. ఒక మలుపు తిరగాలి. I have done so many schemes also. I have introduced different places. But this is the first and unique scheme. I came here just to see the model police station, which got the second prize, a well-maintained police station, well advanced. Even said that Telangana has a better model than Gujarat. ఒక సర్వేలో అత్యుత్తమ సీఎం ఎవరు అంటే కేసీఆర్ గారి పేరు వెల్లడించడం జరిగింది. కేవలం ఆయన మాటల ముఖ్యమంత్రి కాదు, చేతుల ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసుకుంటూ వెళుతున్నారు కాబట్టి ఈ రోజున ఆయనకు అరుదైన గౌరవం దొరికింది. అదంతా మనకు గర్వకారణం. ఆయన హార్డ్ వర్కింగ్ సీఎం, స్మార్ట్ సీఎం, ఆయన చేస్తా ఉన్నారు కదా, చేయగలిగేది ఆయన చేస్తారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఇంతమంది తెలంగాణ కోసం కృషి చేస్తున్నప్పుడు అందరినీ ఏకీకృతం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా ఆయన చాలా ప్రధానమైన భూమికి పోషించారు. అందరూ ఆయన్ని తీసుకొచ్చే తెలంగాణని ప్రజలని పట్టం కట్టారు. దాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కదా. ఎంతో కష్టపడి సాధించాలి, తెలంగాణ రాష్ట్రం సాధించాలని నడుం కట్టుకుని సాధించినటువంటి పోరాట యోధుడు. ఏ ఊరికి అందరూ పొగుడుతున్నారు కాబట్టి నువ్వు కూడా పొగట్టానికే వచ్చావా అనొచ్చు. పొగడ్త వేరు, ఉన్న విషయం చెప్పడం వేరు. చంద్రశేఖరరావు గారు ఎందుకు పుట్టారు అంటే ఇదిగో ఇందుకు. ఈ తెలంగాణ రాజు కేసీఆర్ గారికి శిరసు ఉంచి ఆయన ఎక్కడున్నా సరే పాదాభంగం చేస్తున్నా నేను. మా తెలుగువాడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి భారతదేశాన్ని, మన ఫెడరల్ రాష్ట్రాలని, మన తెలుగు జాతిని, మన సౌత్ ఇండియా లాంగ్వేజ్ ని కాపాడే నాయకుడు కావాలి. అది కేసీఆర్ గారు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నా. चंद्रशेखर राव साहब को सिर्फ एक चीफ मिनिस्टर की नजर से या हैसियत से देखते या इज्जत या एहतराम नहीं करते, बल्कि मैं ये कहूंगा कि चीफ मिनिस्टर की शख्सियत उनके लिए बहुत छोटी है, बहुत छोटी है, इसलिए कि ये वो शख्सियत है जिसने तेलंगाना को